पहलगाम में जो आतंकी हमला हो गया तो उसके तहत आज जो हम रैली निकाले उसमें शामिल हुए सभी लोगों को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। देश के कोने कोने से तिरंगा रैली भारत माता की, भारत माता की। सबसे पहले तो भारत देश के प्रधानमंत्री, भारत देश के गृह मंत्री, भारत देश के रक्षा मंत्री, इसी के साथ तीनों सेना के, तो आर्मी हो, एयरफोर्स हो या नेवी हो, सभी लोगों को मैं बहुत बधाई देना चाहता हूँ। और इतना सराहनीय काम किए सो देश के लिए, उनके लिए हमेशा सैल्यूट करना चाहिए। डेफिनेटली भारत देश के सिंदूर ऑपरेशन लेके आके बहुत बड़ा काम किए सो है। इस सिंदूर ऑपरेशन का मतलब है जो लोग टूरिज्म टूरिस्ट के लिए गए सो जम्मू कश्मीर के बहनों का सिंदूर हटाया गया, सिंदूर मिटाया गया, उसके तहत ये सिंदूर ऑपरेशन बनाया गया है। सिंदूर ऑपरेशन में देश के कोने कोने लोगों ने इसके लिए सपोर्ट किए सो है। देश जिंदाबाद, भारत देश जिंदाबाद, आवाज दो, आवाज दो। आज हम इस मौके पर एक तिरंगा रैली निकाले हैं शहर बांसवाड़े के अंदर, जो बीजेपी की तरफ से हमें बुलाया गया है। फख्र है हमें हमारे प्रधानमंत्री पर, रक्षा मंत्री पर और होम मिनिस्टर पर। हमारी देश की दो बेटियों ने, अभी हमारे मर्द सिपाही नहीं गए वहाँ, लेकिन उनको हमारे देश के दो बेटियों ने, दो सिपाहियों ने, हमारे दो सैनिकों ने ऐसा मुंह तोड़ जवाब दिया है कि पाकिस्तान को उनकी नींद उड़ा दी है। और ऐसा जवाब दिया है कि उग्रवादी का और जो है दहशतगर्द का कोई मजहब नहीं होता, और ये जालिमों को इससे ज्यादा सजा देना चाहिए। जो हमारी मिलिट्री, हमारे सिपाही, हमारी सैनिक जो करे हैं, वो हमें फख्र है हिंदुस्तान को और हिंदुस्तान के मुसलमानों को और हिंदुस्तान की कौम को और हिंदुस्तान के तमाम लोगों को। अगर तुम दूध मांगोगे तो खीर देंगे। अगर पाकिस्तान वालों हमारी तरफ नजर अगर उठा के देखेंगे बुरी नजर तो तुम्हें चीर देंगे। ये हमारा वादा है। हम देश के लिए मर मिटने के लिए पूरे लोग तैयार हैं। जय हिंद, जय भारत देश బస్సు ఒకనాడు బస్సు యాత్ర చేయడం జరిగింది. భారత ప్రధాని ఒకనాడు బస్సు యాత్ర చేయడం జరిగింది. కానీ దాన్ని స్వీకరించేటువంటి పాజిటివ్ మైండ్ సెట్ పాకిస్తాన్కు లేదు. పాకిస్తాను మన ప్రేమ చూపిస్తే పాకిస్తాను ఉగ్రవాదులను ఎగుమతి చేసి ఇక్కడి పౌరులను హతమార్చింది. బస్సు పంపిన భారతదేశం బ్రహ్మోస్ను పంపింది, భస్మీపటలం చేసింది. మరి ఇవాళ టెర్రరిస్టు క్యాంపులు అంతమైంది, ఇవాళ ఎయిర్ బేస్ అంతమైంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతమైంది. తుర్కీ ఇచ్చినటువంటి డ్రోన్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా మరి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నేలమట్టం చేసింది. భారత సైనిక పాఠవం కానీ, భారత సైనికుల యొక్క శక్తి యుక్తులు కానీ, నైపుణ్యం కానీ ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారతదేశం ఉన్నదనేటువంటి విషయం తెలుసుకొని పాకిస్తాను దద్దమ్మల్లారా, పాకిస్తాన్ నాయకులారా, మరి ఈ భారతదేశం వైపు మళ్ళీ కన్నెత్తు చూస్తే ఇప్పుడు సింధు జలాలనే ఆపడం జరిగింది. రేపు మీ సైనిక పటాలాల శ్వాసను కూడా ఆపడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఏప్రిల్ 22 తేదీ నాడు కాశ్మీర్లోని పహల్గామ్ గ్రామంలో జరిగిన ఉగ్రుల దాడికి నిరసనగా భారతదేశ ప్రధాని ఆదేశానుసారం భారతదేశంలోని ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న శుభ సందర్భంలో ఒక బీజేపీ పార్టీ కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ ఎంపీ మన బీవీ పాటిల్ గారు, మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారు, ఆల్ పార్టీస్ వారు, మీడియా వారికి ముందుగా నా తరఫు ప్రత్యేక నమస్కారాలు. పాకిస్తాన్కు ఒక్కడే కోరడం జరుగుతుంది, పాకిస్తాన్కు ఒక్కడే హెచ్చరించడం జరుగుతుంది. 1947లో ఏనాడైతే భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి నేటి వరకు 75 సంవత్సరాలు కూడా భారతదేశంతో కయ్యానికి దిగుతూనే వచ్చి కనీసం 4-5 సార్లు ఓటమి చవి చూసి అయినా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ ఒకటి భారతదేశంలో ఉన్న 14 లక్షల మంది సైనికులు గారు భారతదేశంలో 141 కోటి మంది కూడా భారతదేశాల సైనికులుగా తయారై పాకిస్తాన్ మీద దాడికి కూడా సిద్ధం ఉంటాం. ఒక్కటే కోరుతున్నాము, ఏది అయితే ఉందో ఇవ్వాలనే కాదు, ఏనాడైనా ఒక మురళీ నాయక్ అనేట ఆయన 14 మందిని చంపి ఒక్కోడు ఆయన తన శ్వాస మురళీ నాయక్ 14 మందిని కాల్చి ఆయన కూడా అమరుడైనాడు.
పాకిస్తాన్కి ఒకటే కోరడం జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడినట్టు ఏది హిందూ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మంచికి ప్రోత్సహిస్తాడు, ఏదైతే చెడుకు